ఎక్కడ చూసినా మీ టైటిల్ వివాదం నడుస్తుంది. అసలు ప్రాబ్లం ఏమొచ్చింది? మీరు బయటకు రావడానికి గల కారణాలు ఏంటి? సందీపంగా సార్ వాళ్ళ మేనేజర్ ద్వారానే ఇది మొత్తం జరుగుతుంది. వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని నోటీస్ ఫస్ట్ వాళ్ళు పంపించడం వల్ల ఇప్పుడు ఏం న్యాయం జరగాలనుకుంటున్నారు? సినిమా ఆపని నోటీస్ పంపించారు. స్పిరిట్ ఈజ్ నాట్ వాడికి మాకు సంబంధం లేదు, అది వాళ్ళదే సినిమా అని చెప్పేసి నాకు వాళ్ళ దగ్గర నోటీస్ కావాలి. ఈయన బెదిరించాడు, అలా వద్దు ఇలా వద్దు వాళ్ళతో పెట్టుకోవద్దు అని చెప్పి నాకు చెప్తున్నాడు. వాళ్ళు చెప్పాలి ఆ విషయం. ప్రభాస్ గారు వచ్చి చెప్తే టైటిల్ నేమ్ మార్చుకుంటారా? ప్రభాస్ గారు కాదు కదా, ఎవరు వచ్చి చెప్పినా ఇప్పుడు మార్చుకోవాలి. మీకు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు రెడీ అవుతారు చెప్పు, మీకు ముందడికి రావడానికి? ఎందుకంటే పెద్ద వాళ్ళతోని పెట్టుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఏం చెప్తున్నాడు అంటే, నాకు 1,00,000 ఇవ్వు, క్యూబ్ నువ్వు కట్టుకో, నేను సినిమా వేస్తా అంటున్నాడు. అంటే ముందు వాడికి నేను డబ్బులు ఇచ్చి నేను చేసిన తర్వాత ఆ డిస్ట్రిబ్యూటర్ ఎందుకు అవుతాడు? చాలా డబ్బులు ఖర్చు పెట్టిరు, మీరు రిస్క్ చేసినా అని ఎప్పుడన్నా మీకు అనిపించిందా? చచ్చిపోయినాడు, ఎట్టా చచ్చిపోయాడు, రాడు. ఈ అబ్బాయి మళ్ళీ దాని మీద కానొస్తాడు. మనం 10 డేట్లకు వేసుకున్న 10 డేట్లలో నా కొడుకు కానొస్తాడు. అసలు వాళ్ళు ఎవరు నన్ను ఆపటానికని నేను నిలదీసి అడుగుతున్నా. నా ఇంటికి నోటీస్ పంపాల్సిన అవసరం ఏంటని కానీ నేను అడుగుతున్నా. వెల్కమ్ టు డయల్ న్యూస్. నేను మీ రాజు. స్పిరిట్ టైటిల్ వివాదం రోజు రోజుకు ముదురుతుంది. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మూవీ వాళ్ళు మనతో ఉన్నారు. వివాదానికి గల కారణాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఎక్కడ చూసినా మీ టైటిల్ వివాదం నడుస్తుంది. అసలు ప్రాబ్లం ఏమొచ్చింది? మీరు బయటకు రావడానికి గల కారణాలు ఏమిటి? అలా ప్రాబ్లం అంటే వాళ్ళు క్రియేట్ చేసింది అన్నది సందీపంగా సార్ వాళ్ళ మేనేజర్ ద్వారానే ఇది మొత్తం జరుగుతుంది. సందీపంగా సార్ వాళ్ళనే జరుగుతున్నట్టే. వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని నోటీస్ ఫస్ట్ వాళ్ళు పంపించడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని మాకు. లేదంటే మా సినిమా మేము రిలీజ్ చేసుకోవడానికి మేము రెడీ చేసుకున్నాం, అన్ని రెడీగా ఉన్నాం. ఆ నోటీస్ పంపించిన దానికి ఎందుకు ఇలా పంపించారని అడిగితే దానికి వాళ్ళు ఏం కాదని చెప్పారు. కానీ బయట వేరే వాళ్ళు అడిగినప్పుడు లాయర్ నోటీస్ పంపిస్తే లాను చూసుకోవాలంటే నోటీస్ చూసుకోవాలని చెప్పారనమాట. దానివల్ల మనం నోటీస్ పంపించాం. ఈ నోటీస్ పంపించిన తర్వాత ఇంకా వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అన్నారు. రిలీజ్ చేసాం కదా చెప్పేసి ఎవరైతే సందీపంగా మేనేజర్ ఉన్నారో ఆయన చెప్పాడు. సరే మనం రిలీజ్ చేసుకోవడానికి ఓకే, మనం సమాధానం చెప్పాం కదా అని మేము కూడా రెడీ అయిపోయాం రిలీజ్. కానీ చెప్పిన మళ్ళీ 2 రోజులకి రెండో నోటీస్ వచ్చింది. రెండో నోటీస్ ఎందుకు వచ్చిందని అడిగితే అదంతా వాళ్ళు పంపిస్తుంటారు, వాళ్ళు ఆగరు, వాళ్ళది పెద్ద కార్పొరేట్ కంపెనీ వాళ్ళది, టీ సిరీస్ అంటే మనం ఎవరు చెప్పినారు పెద్దోళ్ళు అని చెప్పారు. అది ఇప్పుడు ఎట్లా సార్ మళ్ళీ నోటీస్ పంపించాలి, మా లాయర్ చెప్పి నోటీస్ పంపించాలి, ప్లస్ కేసు కూడా ఫైల్ చేయాలన్నారు. అలా పంపిస్తే చాలా ఇబ్బంది పడతారు అది ఇదని చెప్పాడు. కొంచెం బెదిరించి చెప్పాడు. వాళ్ళతో పెట్టుకుని తట్టుకోలేదు, మీకు అర్థం కాదు, వాళ్ళు పెద్ద కంపెనీ అన్నట్టు, ఇక్కడ పెద్ద సినిమా అన్నట్టు కొంచెం బెదిరించి చెప్పాడు అనమాట. ఇది చెప్పినాక సేమ్ విషయం లాయరే చెప్పాం. లాయరే చెప్తే ఆయన ఏమన్నాడు, సరే నేను మాట్లాడుతున్నా, వాళ్ళని బెదిరిస్తారు, వాళ్ళు ఎవరైతే నాయక కంపెనీ లాయర్లు అంటే టీ సిరీస్ వల్ల సంబంధించిన లాయర్లు అనమాట, వాళ్ళతో నేను మాట్లాడతానని చెప్పేసి అన్నారు ఆయన. అది అన్న తర్వాత ఒక 1 వీక్ 10 days కానీ నాకు రెస్పాండ్ అవ్వలేదు లాయర్ గారు. ఇక్కడ నుంచే నేను అడిగి చెప్పినట్టు అడ్రస్ తీసుకొని పంపించారు. అది ప్రభాస్ గారిది, సందీపంగా సార్ వాళ్ళ అడ్రస్ పంపించారు. లాయర్ రెస్పాండ్ అవ్వట్లేదు, వీళ్ళేమో నువ్వు నోటీస్ పంపిస్తే నీ ఇష్టం బెదిరించారు. ఈ 2 మధ్యలో మాకేం అర్థం కాలేదు అన్నమాట విషయం. ఓకే, మనకి నోటీస్ పంపించడానికి అవకాశం లేదు, సేమ్ లాయర్ స్పందించలేదు కాబట్టి అప్పుడు మా పేరుతో చెప్పేలా జరుగుతుంది అన్న, ఏంటి పరిస్థితి అంటే కడల రాంబాబు అన్న అప్పుడు చెప్పాడు ఆయన. అయితే లాభం లేదు, మనకి మీడియానే దిక్కంగా వేరే సోర్స్ లేనప్పుడు అప్పుడు నేను మీడియా ముందుకు రావాల్సి జరిగింది. ఇదంతా జరగడం నాకు దగ్గర 15-20 రోజుల పైన నెల పట్టింది అనుకోండి. దగ్గర 11వ తారీఖు నుంచి మళ్ళీ నేను మొన్న ప్రెస్ మీట్ వచ్చేంత వరకు ఎంత టైం చూడండి, అంత టైం పట్టింది. అప్పుడు బయటకు వచ్చాను, తప్పక బయటకు వచ్చాను. ఇప్పటికి వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఇంకా అలాగే ఉండేసి ఎన్ని మాట్లాడుతున్నా, దీనికి మళ్ళీ వాళ్ళు ఏం చెప్పకుండా ఉండటం కొంచెం ఇదిగా ఉంది. అంటే మీరు ఇప్పుడు ఏం న్యాయం జరగాలనుకుంటున్నారు? న్యాయం లేదండి. ఇప్పుడు ఎలాగైతే టీ సిరీస్ నుంచి నోటీస్ పంపించారో నాకు అదేవిధంగా అక్కడి నుంచి నోటీస్ కావాలి. సినిమా ఆపని నోటీస్ పంపించారు. స్పిరిట్ ఈజ్ నాట్ వాడికి మాకు సంబంధం లేదు, అది వాళ్ళదే సినిమా అని చెప్పేసి నాకు వాళ్ళ దగ్గర నోటీస్ కావాలి. దీన్ని అడిగితే ఇప్పుడు నిన్నగాక మొన్న చెప్పాడు మళ్ళీ ఆయన మేనేజర్, నేను పంపిస్తాను. ఇవి 2 రోజులైంది 3 రోజులైంది, ఇప్పుడు కావట్లేదు. మరి పంపిస్తారా లేకపోతే ఇంతకుముందు 3 సార్లు చెప్పినట్టు అవద్దని చెప్తున్నాడా? నేను నమ్మను అతన్ని. ఒకవేళ సందీపంగా సార్ కానీ లేదా ఇంక వేరే పర్సన్ వాళ్ళ టీంలో నేను ఇది అని చెప్తే ఒకవేళ ఆగలిగే ఉన్నాము. ఈయన మాట అయితే నమ్మే పొజిషన్లో లేము. ఎవరైతే శివప్రసాద్ గారు ఉన్నారో ఈయన మాట నమ్మే పొజిషన్ మేనేజర్ గారు, ఆయన మేనేజర్ గారు మాట నమ్మే పొజిషన్ లేవు. ఎందుకంటే 3 సార్లు అని చెప్పాడు. ఒకవేళ ఈయన మంచి పర్సనే కావచ్చు, కానీ ఈయన మాట వాళ్ళు ఎవరు తీసుకోవట్లా, వాళ్ళు ఎవరు లెక్క చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ సినిమా రిలీజ్ చేసుకొని చెప్పింది నేనే. ఈయన చెప్పినా సరే 2 నోటీస్ వచ్చింది. ఈయన బెదిరించాడు, అలా వద్దు ఇలా వద్దు వాళ్ళతో పెట్టుకోవద్దని చెప్పి నాకు చెప్తున్నాడు. వాళ్ళు చెప్పాలి ఆ విషయం, వాళ్ళు పంపించొద్దు, వాళ్ళ సినిమా వేరు వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు మన దగ్గర రాలేదు కదా, మనల్ని అడలేదు కదా సినిమా రిలీజ్ చేసుకోవచ్చా లేదని. వాళ్ళకి ఆల్రెడీ సెన్సార్ వచ్చిందని చెప్పాలి వాళ్ళు. అంటే
పంపించాను ప్రూఫ్స్ అన్ని. నాకు ఆల్రెడీ సెన్సార్ వచ్చిందండి, ఇది పరిస్థితి అని. ఇప్పుడు ఆయన అదే వదిలేసి బెదిరించినటువంటి మనం ఎలా నమ్ముతాంలాగా వచ్చేంతవరకు పోరాడాలి తప్పదు కదా. నేను అంటే కొందరు ఇప్పుడు సోషల్ మీడియాలో డబ్బు కోసమే ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతుంది మీ గురించి. అదే ఫస్ట్ వచ్చి డబ్బుల కోసం ఇలా చేసామంటానికి ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసింది నేను కాదండి. ఫస్ట్ ఒక విషయం గమనించాలి. నేను ఈ ప్రమోషన్ 2024 నుంచి చేసుకుంటూ వస్తున్నాను. ఇది ప్రమోషన్ కాదండి, ఇది బాధ. ఇప్పుడు బాధ చెప్పుకుంటున్నా, దీన్ని ప్రమోషన్ అంటున్నారు తెలియకోళ్ళు. 24లో యూట్యూబ్ ఛానల్స్ వల్ల ఒక ఛానల్ ద్వారా వచ్చేసి అందరికీ చెప్పాము మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్, ఇలా సెన్సర్ కూడా రెడీ ఉంది. ఫస్ట్ నుంచి చెప్పాను సెన్సర్ అవుతుంది, ఇలా పోస్ట్ పోన్ అవుతుందని. సెన్సర్ కూడా వచ్చిన తర్వాత ఇలా వచ్చిందని అప్పుడు ప్రమోషన్ చేసుకున్నాను. ఆ టైంలో నాకు డబ్బులు దొరకలేదు. రిలీజ్ చేసుకోవడానికి ప్రతి చోట డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు, మధ్యలో వాళ్ళకి ఇవ్వడానికి లేక సరే ఓకే అని చెప్పి ఇంటికి వెళ్ళి ఇప్పుడు వచ్చాము రిలీజ్ చేసుకోవడానికి. ఇప్పుడు వచ్చినా కూడా నేను సినిమా రిలీజ్ చేసుకోవడానికి నాకు కావాల్సిన డబ్బు ఎంత కావాలని తెచ్చుకొని కొంతవరకు నేను రిలీజ్ చేసుకుని నా ప్లాన్ ఏం చేసుకున్నానంటే, వాళ్ళు సందీప్ గంగవాల్ మేనేజర్ ఎవరు వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళ నుంచి నోటీస్ పంపించారు. నాకు వాళ్ళ టీవీ సిరీస్ నుంచి నా నోటీస్ పంపించారు సినిమా పని. ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసింది వాళ్ళు, నేను కాదు. డబ్బులు అడిగి నేను అప్పటి నుంచి అడగాలి కదా, అప్పటి నుంచి నేను వేయాలి కదా. ఇప్పుడు ఎందుకు వస్తాను ఒక చిన్న మాట, అది వాళ్ళు వినాలి, నేను చెప్పే మాట పూర్తిగా వినాలి. నేను ఎక్కడ డబ్బులు అడుగుతున్నానని. ఇక్కడ ఇంకోటి ఏమైందంటే ప్రెస్ మీట్ పెట్టిన రోజు నేను అడిగిన మాట ఏంటంటే, ఓకే వాళ్ళు నిజంగానే జెన్యున్గా వాళ్ళ టైటిలే కావాలా, వాళ్ళ టైటిల్ కోసమే ఇంపార్టెంట్ వాళ్ళకి అవసరం అంటే వాళ్ళ పేరుకి వాళ్ళకి టైటిల్ తీసేస్తే వాళ్ళకి ఏమన్నా కొంచెం చిన్నతనం అంటే అదే పరువు పోతుంది, నాకు ఖచ్చితంగా వాళ్ళ ప్రిస్టేజ్ ఉంటే ఓకే నేను టైటిల్ మార్చుకోవడానికి రెడీ. మొన్న చెప్పారు, మొన్న టైటిల్ మార్చుకోవడం రెడీ. కాకపోతే నేనేం చెప్తాను, ఇప్పుడు ఈ టైటిల్ సెన్సర్కి వెళ్ళాలని డబ్బులు ఖర్చు అవుద్ది, నేను పెట్టుకోవడం నాకు లేవు. సెన్సార్ ఖర్చు కానీ దీనికి ఆల్రెడీ పోస్టర్ చేయించుకున్నా, ఈ పోస్టర్ ఖర్చు కానీ ఈ ప్రమోషన్ అంతా చేసుకున్నా. ఈ సినిమా పేరు మీద చాలా ప్రమోషన్ చేసుకున్నాను కాబట్టి అప్పటికి అంత ప్రమోషన్ కోసం ఒక్కసారి కుదిరితే ఒక ప్రెస్ మీట్కి రండి, కుదిరితే లేదంటే లేదు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఇలా కానీ ఈ డిగ్రీ పెట్టుకోగలిగితే నేను టైటిల్ మార్చుకోవడం రెడీ అని చెప్పాను అప్పుడు మొన్న. అది తప్పైంది. ఇప్పుడు నాకు అది కూడా వద్దు. నేను ఏం చెప్తున్నా, టైటిల్ మార్చుకుంటా, వాళ్ళ టైటిల్ అవసరమైతే టైటిల్ ఖర్చు పెట్టుకోండి అంతే. ఇక్కడ అయ్యేది రిలీజ్కి ఏమి నేను ప్లాన్ చేసి అదే పెట్టండి. మీ వల్ల నాకు నష్టం ఏం జరిగిందో దానికే పెట్టుకోండి. ఊర్లో జరిగిన నష్టం కూడా అడగట్లేదండి. వీళ్ళు పంపించిన నోటీస్ వల్ల ఊర్లో నాకు జరిగిన నష్టం కానీ ఊర్లో నాకు పోయిన పరువు కానీ వాటి గురించి కూడా అడగలేదు వాళ్ళు. నాకు వచ్చే డబ్బులు ఆగిపోయిందని కానీ, లేదా ఆల్రెడీ నేను అప్పు తీసుకున్న వాళ్ళు ప్రెజర్ కానీ, లేదంటే దానివల్ల ఊర్లో అన్నారు కదా నువ్వే కావాలని నోటీస్ పంపించుకున్నావు డబ్బులు ఎగ్గొట్టడానికి అని చెప్పారు కదా, వీటి గురించి వాళ్ళు అడగలేదు నేను. ఎందుకంటే డబ్బులు నా సినిమా కోసం తెచ్చుకున్నా. సరే వాళ్ళు ఎవరు తప్పు ఒప్పు చేశారు, పంపించడం వల్ల అవతలోడు నమ్మకం నా మీద నమ్మకం లేకనో లేదంటే జరిగిందనుకో ఇవ్వలేదు కాబట్టి అది నేను చూసుకుంటా అని చెప్పి వదిలేసాను. ఇక్కడ నేను అడిగిందండి టైటిల్ కావాలంటే ఇది పరిచయం చెప్పాను. ఇప్పుడు టైటిల్కి నాకు అవసరం లేదు, నేను ఇవ్వను వాళ్ళకి. ఇవ్వాల్సిన అవసరం నాకు. నా సెన్సార్ వచ్చింది సార్, నా సెన్సార్ వచ్చిన తర్వాత ఆపడానికి వాళ్ళకి ఏముంది, నేను ఎందుకు ఇవ్వాలి, నాకు అవసరం లేదు కదా. ఇప్పుడు నా డబ్బులు వద్దు, నేను డబ్బులు అడగట్లేదు. వినేవాళ్ళకి కామెంట్స్ నేను కూడా చూసాను, తిడుతున్నారు కొంతమంది తిడుతున్నారు కదా, నీకు ఎందుకు ముసల్దాన్ అది అని. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా ముసలి అవుతుందండి. అంటే అనాలని కాదు కానీ చెప్తున్నాను. అనే ముందు ఒకసారి ఆలోచించాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, ఎప్పటి నుంచి చేస్తున్నారు. వీళ్ళు ఈరోజు పొద్దున్నే వచ్చారా, పొద్దున్నే వచ్చే సాయంత్రానికే చెప్పారు ఈ మాట, లేకపోతే ఇంతకుముందు ఉందా పాత వీడియోలో ఒకసారి చూసుకొని వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏంటంటే డ్రామాలు వేస్తున్నారు నిజమే చూసుకొని మాట్లాడాలి. పెట్టేవాళ్ళు కొంచెం నేనేమన్నంటే సరే వాళ్ళకి ఏం పని పాటలే పెడుతున్నారు. ఇక్కడ ఇంకొక విషయం సార్, ఆ పెట్టే వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రభాస్ గారి కోసం పెడుతున్నారా, వాళ్ళ ఫ్యాన్సేనా ఎవరు అనుకుంటున్నారు? నేను అడుగుతున్నాను సార్. నిజంగా పెట్టే ఆ కామెంట్స్ పెట్టేవాళ్ళు ప్రభాస్ గారి ఫ్యాన్సా, సందీప్ గారి ఫ్యాన్సా, టీ సిరీస్ ఫ్యాన్సా? ఇక్కడ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే నేను ప్రభాస్ గారిని సార్ నాకు వచ్చి డబ్బులు ఏమని అడగట్లేదు. ఒక మాట చెప్పగలరా సార్, స్పిరిట్ సినిమా అంటే ఎవరు సార్, అది స్పిరిట్ అనగానే మనం ఎవరు అనుకుంటాం, ప్రభాస్ గారి అనుకుంటాం. ప్రభాస్ గారు. నేను అడిగేది ఏంటంటే సార్ నాకు డబ్బులు ఇవ్వండి, ఇంకోటి అడగట్లేదు. ఇలా మీ బ్యానర్లో జరుగుతుంది సార్, ఒక్క మాట మీరు చెప్పండి, ఇలా జరుగుతుంది వాళ్ళతో పని కాదురా బాబు, వాళ్ళు పేదోళ్ళు వదిలేయని చెప్పండి. ఇది రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రభాస్ గారు వచ్చి చెప్తే టైటిల్ నేమ్ మార్చుకుంటారా? ఇప్పుడు కష్టం సార్, ఇప్పుడు కష్టం. ప్రభాస్ గారు కాదు కదా, ఎవరు వచ్చి చెప్పినా ఇప్పుడు మార్చుకో. నిన్నటిదాకా గౌరవం ఉండేది అది. ఇప్పుడు ఈ కామెంట్స్ రేపు ఒక సపోజ్ సార్ ఆ టైటిల్ మార్చుకున్న దానికి ఇచ్చిన ఒక 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టి చేసిన వీళ్ళు ఏమనబోతారంటే డబ్బులు 2 కోట్లు 3 కోట్లు తీసుకున్నాను అనుకుంటారు. ఖచ్చితంగా అంటారు సార్ వీళ్ళు. ఈ మాటల జీవితంతో మనం ఎక్కడ పడతాం, మనకెందుకు, మనకు అవసరం లేదు కదా వాళ్ళతోటి. అంటే సోషల్ మీడియాలో ఏం నడుస్తుందంటే ప్రభాస్ మంచోడు కాబట్టి వీళ్ళ ఎన్నుకుండి వేరే వాళ్ళు నడిపిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. నాకు కూడా ఇందాడు వరకు కూడా మంచోడే నమ్మకం సార్, ఇప్పుడు కూడా మంచోడే నమ్మకమే. మంచోడైతే ఏం చేస్తాడు అంటున్నా. ఎవరికి మంచి చేసిన చాలా మంది చేశారు, ఓకే నేను కాదంటలా. ఇప్పుడు ఎంతమంది చేశారు పక్కన పెట్టేయండి. ఇక్కడ మేము మనకి అన్యాయం చేసామా, టైటిల్ ఫస్ట్ రేస్ చేసింది ఎవరు, దీన్ని గొడవ క్రియేట్ చేసింది ఎవరు, నేను చేశానా అంటే మినిమం మంచోడే, నేను కాదంటలే. ప్రభాస్ గారు మంచోడే, మీరు అన్నట్టు అందరూ అన్నట్టు నాకు కూడా తెలిసినది మంచోడే. మంచోడైతే ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలా?
అంటే ఆయన ఎక్కువగా మనకు కనిపించాడు కదా, ఇప్పుడు ఒకసారి ఏం చేశాడు జర కనిపించాలంటే ఆయన కొద్దిగా సిగ్గు ఇట్లా కనిపించాడు కదా ప్రభాస్ గారు. సార్ ఓకే, ప్రభాస్ గారితో పోషకం కాదు కానీ నాకు మీడియా ముందు మాట్లాడడం చాలా సిగ్గు సార్. నా సినిమా ప్రమోజ్ అదే పెట్టుకున్న రోజు కూడా మాట్లాడాలన్నా కూడా మాట్లాడిన పరిస్థితి నాది. నా తప్పక ఈరోజు మాట్లాడుతున్నాను. ఓకే, ఆయన మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ఆయన ప్రమోషన్కి వచ్చి మాట్లాడుతున్నారు కదా, పోనీ ఆయన వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడమని చెప్తున్నాను సార్. మీడియా ముందుకు వచ్చేసి మా సినిమా గురించి అది చెప్పట్లేదు. నేను ఫోన్ చేసి సార్ సందీప్ గారిది వాళ్ళకున్న క్లోజ్ బారు ఇలా జరుగుతుంది, ఏంటిది నీకు కూడా తెలుసా తెలియదా, నా దాకా వచ్చింది లేదు, ఇప్పుడు దాకా వెళ్ళలేదు, ఇంకా వెళ్ళకపోతే నేను చేయలేను, ఇప్పుడు కూడా ఆయన తెలియదని అనుకుంటున్నాను. నేను మంచోడు అంటే నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే డబ్బులు అడగట్లేదు సార్, ఇలా చెప్పేసి ఒక మాట చెప్పన్నాను సార్. ఇప్పుడు అది కూడా అడగట్లేదు, నేను ప్రభాస్ గారి జోలు వెళ్ళట్లేదు, ఇంకా నాకు వద్దు అని చెప్పొద్దు, ఏమొద్దు. ఎందుకంటే ఫ్యాన్స్ మా వాడికి ఏం సంబంధం, మా హీరోకి ఏం సంబంధం, అది మీరు చూసుకోవాలి, ప్రొడ్యూసర్ చూసుకోవాలి, డైరెక్టర్ చూసుకోవాలి అని చెప్తున్నారు. డైరెక్టర్ వల్ల ప్రాబ్లం క్రియేట్ అయింది కూడా డైరెక్టర్ అడుగుతున్నాను, ఇప్పుడు నేను డైరెక్టర్ గారు అడుగుతున్నాను. అంటే ఇప్పుడు మీరు ప్రభాస్ గారి మీద గౌరవంతో టైటిల్ మార్చుకున్నారు అనుకో, ప్రభాస్ ఫ్యాన్స్ చూసినా మీ సినిమాకు కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి కదా సార్. ప్రభాస్ గారి మీద గౌరవంతో మొన్న చెప్పాను, నా గౌరవాన్ని వాళ్ళు వేరేలాగా అర్థం చేసుకొని డబ్బుల కోసం డ్రామాలు ఆడతాను చెప్పిన తర్వాత నాకు ప్రభాస్ గారి గౌరవం ఉన్నా కూడా నేను కించపరచుకోలేను కదా. వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి సినిమా చూస్తారా చూడరా పక్కన పెట్టండి సార్, ఎందుకంటే వాళ్ళు చూసేవాడిని చూస్తారు, లేకపోతే లేదు. అలా వాళ్ళు ఏం మన గ్యారంటీ ఎవరు, వాళ్ళు చేస్తారు, నేను ఇది మాట్లాడుతున్నాను. వాళ్ళు చూడండి చూడకండి తర్వాత ఇష్టం. నేను చేసింది ప్రభాస్ గారి ఫ్యాన్స్ కోసమో లేకపోతే వేరే వాళ్ళ ఫ్యాన్స్ కోసమో లేకపోతే ఇంకోరి కోసమో చేయలేదు. మా అమ్మ కోసం మేము సినిమా మొదలుపెట్టాం, మా తమ్ముడు కోసం కంప్లీట్ చేసుకున్నాం. మా తమ్ముడు అంటే మేము నలుగురు సార్, నేను పెద్దోని, నా తర్వాత చెల్లి తర్వాత సురేష్, వాడు జాబ్ వచ్చింది వాడు చేసుకుంటున్నాడు. వాడికంటే లాస్ట్ వెంకటస్వామి ఉన్నాడు, వాడు చనిపోయాడు సార్. ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసుకున్నాం. మా అమ్మ 13 సంవత్సరాల రోజు కన్నా కళని ఆమె ఉంచుకొని మేము పెద్ద అయిన తర్వాత మాతో చెప్పి మేము వద్దన్నా సరే ఈరోజు ఏమో జరుగుతుందో మన వల్ల కాదు, మళ్ళా రోజు సినిమా చూడ ఎవరు చెప్పి వినకుండా ఆమె కష్టపడ్డ డబ్బులతోటి ఆమె కోరిక తీర్చుకుంటా అంటే ఒప్పుకొని ఆమె కోసం సినిమా మొదలుపెట్టాము. ఇందులో చిన్న క్యారెక్టర్ చేయడం వల్ల నా తమ్ముడు చనిపోవడం, దానికోసం సినిమా కంప్లీట్ చేసుకున్నాం. ఇది మా కోసం మేము చేసుకున్న సినిమా, ఇది మా తంగుల గురించి మా వ్యవస్థ గురించి తెలుసుకుని మా కోసం చేసిన సినిమా. ఇది ప్రభాస్ గారు ఫ్యాన్స్ వచ్చి చూస్తారా లేకపోతే ఇంకొకరు వచ్చి చూస్తారా ఉద్దేశం మాకు లేదు. వాళ్ళు వచ్చి చూసిన వాడే చూడకున్నట్టే, చూసే వాళ్ళు చూడమని. నిజంగా ఆయనలాగా వీళ్ళు మంచి వాళ్ళు అయితే ఎందుకు పెడతారు, ఈ కామెంట్స్ ఎందుకు పెడతారు? పెట్టేవాళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ కాదండి. నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ అయితే నేను చెప్తాను, ఇప్పుడు వాళ్ళకి ఏమంటారంటే ఏమని అనుకోండి, కామెంట్స్ పెట్టచ్చు, తర్వాత అయినా మా మనసు మార్చుకుంటారు కదా ప్రభాస్. నేను ఇవ్వను సార్, నాకు ప్రభాస్ గారి మీద అభిమానం ఉందా లేదా అది నా మనకు వదిలేసేయండి. ఇప్పుడు నేను ఒక సినిమా చేసుకున్నా నేను ఇవ్వను. నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ అయితే వాళ్ళ హీరోకి కావాలంటే గిఫ్ట్ వాళ్ళని ఇచ్చుకోమని సార్. ఇప్పుడు అన్నారుగా డబ్బులకు లొంగిపోతానని, ఎంత ఇస్తారో ఫ్యాన్స్ ఇవ్వమానండి. అంటే కోపంలో అలా సోషల్ మీడియాలో పెడతారు కానీ తర్వాతనైనా మా మనసు చేంజ్ చేసుకుంటారు. అదే చెప్తున్నాను సార్, మనసు చేంజ్ చేసుకోని వాళ్ళని. నేను డబ్బులకి కోసం ఆశపడి డబ్బుల కోసం పోరాడుతున్నా అన్నారు కదా, ఇదంతా డ్రామా డబ్బుల కోసం చేస్తున్నారు కదా, కరెక్ట్ డబ్బుల కోసం లొంగేవన్నాయి కదా. నా సినిమా టైటిల్ వాళ్ళు కొనుక్కోమనండి సార్. వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు ఎవరైతే కామెంట్స్ పెట్టారే, అంటే ఎన్ని డబ్బులు కావాలి టైటిల్ చూడమనండి సార్. ఇప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణుడిని తోల్చడం కోసం ఈ పక్క మొత్తం ఆస్తులు పెట్టారన్న, కానీ శ్రీకృష్ణుడి నుంచి కూడా కదలలేదంట, తులసికేస్తే లేచాడు. నేను డబ్బుల కోసం ఆశపడేవాను కదా, నా ఆశ ఎంత ఉందో కామెంట్స్ పెట్టేవాళ్ళకి మాత్రమే. మిగతా నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్, నేను కూడా ఫ్యానే సార్, ప్రభాస్ ఫ్యాన్, నేను వాళ్ళ ఫ్యానే. ఇప్పుడు చెప్తే గౌరవంతో మార్చుకుంటే బాగుంటుంది కదా మీకు కూడా. నేను అదే చెప్తే వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు ఏదో పెడుతున్నారు కాబట్టి ఓకే నన్ను వదిలేండి. ఇప్పుడు నేను ఫ్యాన్ కాదు, ఎందుకంటే ఫ్యాన్ అని నేను చెప్తే నేను పొజిషన్ వాళ్ళు లేరు కాబట్టి. మిగతా కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుతున్నారు, నేను బాగానే మాట్లాడుకుంటున్నాను. ఎవరైతే కామెంట్స్ పెట్టి ప్రభాస్ గారి మీద అభిమానం చూపిస్తున్నారే, అతి ప్రేమ అతి వినయం అంటే వాళ్ళ కోసం చేసుకుంటున్నారా దేనికో చేసుకున్నాను. వాళ్ళకు ఒక చిన్న ఏమంటారంటే బెట్ అనుకో సవాల్ ఏమని అనుకోండి, నన్ను కోమనండి సార్, ఎంత ఇస్తారు ఏమనండి. వాళ్ళు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళ ప్రేమను చాటుకోమనండి. ఫ్యాన్స్ కదా, గొడవ ఎంత టైటిల్ కోసమే కదా. మీది ఇంత ఖర్చు అయింది, దాని మీద ఇన్ని డబ్బులు అంటే చెప్తే ఇస్తారు కదా. నేను చెప్పలేదు ఎక్కడ నాకు ఎంత ఖర్చు అయింది, నాకు ఖర్చు ఇవ్వండి, నా అప్పు తీర్చి ఎవరు అడగలేదు కదా. పొలాల మీరు మేకలు గేదెల నా ఆనందం కోసం నేను చేసుకుంది సార్, మీకు అర్థమవుతుందా? ఆ సినిమా మా ఆనందం కోసం, మా సంతోషం కోసం, మా ఇష్టంతో మేము చేసుకున్న సినిమా. అవన్నీ మేము ఇష్టపడి అమ్ముకోండి. ఇవన్నీ ఇస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు, వస్తాయని అనుకోలేదు. అది మాకు రాసి మనం పెట్టుబడి పెడితే దానికి డబ్బులు వస్తే హ్యాపీగా ఉంటాం. డబ్బుల కోసం చేసిన సినిమా కాదు సార్, అదే చెప్తాను నిజం సార్. మీరు నమ్మతో నమ్మరు కానీ ఇది డబ్బుల కోసం చేసింది కాదు. కానీ ప్రభాస్ గారు ఒక సినిమా పోస్ట్ చేసిన ఆ సినిమాకి చూడడానికి చాలా మంది వెళ్తారు. ఇప్పుడు ప్రభాస్ గారు మీ సినిమా మీద ఒక పోస్ట్ పెట్టి మీకు టైటిల్ మార్చినందుకు ఇంత డబ్బులు అలా అడిగితే ఫైనాన్షియల్గా మీరు బాగుంటారు, అలాగే మీ సినిమాను కూడా చూడడానికి చాలా మంది వస్తారు కదా. ఎందుకంటే ప్రభాస్ గారిది ఆల్ ఇండియా వైజ్ చూస్తారు జనాలు.
కాదు సార్, అంటే మీరు చెప్పింది కరెక్టే. ప్రభాస్ గారు ఒక చిన్న పోస్ట్ పెట్టినా చూస్తాము, మనం వింటాం కూడా. ఆయన ఒక చిన్న మాట చెప్పినా సరే ఎక్కువ పెట్టి వింటుంటాం. అని ఒక మాట డార్లింగ్ బాగున్నారంటే ఆ వీడియోని కోట్ల మంది చూస్తాం. నేనేమన్నా అంటే ఈ రోజు నేను ఒకవేళ ఆయన కోసం అభిమానంతోటో లేదా మీలాగా ఎవరో చెప్పిన నలుగురు మాట వినేసి సరే పోనీలే ఆయనకి టైటిల్ ఇస్తే మంచిదని ఇచ్చారనుకోండి, ఈ కామెంట్స్ పెట్టేవాళ్ళు కానీ ఊర్లో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు సపోజ్ మీరు అన్నట్టు దీనికి అయ్యే ఖర్చు 10 లక్షలు ఇచ్చారనుకోండి, లేదు మీరు అన్నట్టు 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి, అవతలోడు నా జీవితాంతం మొత్తం వాళ్ళు ఇచ్చిన డబ్బులతో బతికినా అంటాడు. నేను ఆ మాట పల్లేను, నాకొద్దు. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు రూపాయి ఇచ్చారా 10 రూపాయలు ఇచ్చారా నాకు చెప్తారు. కానీ వాళ్ళ గురించి మీరు అనుకుంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళినాక ఇప్పుడు రూపాయి లేదంటున్నారు, పొలం మీరు మొత్తం మేకలు గేదెలా మీరు ఇప్పుడు మీకు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు రెడీ అవుతారు చెప్పు మీకు ముందడికి రావడానికి? ఎందుకంటే పెద్ద వాళ్ళతోని పెట్టుకుంటున్నారు అట్లా అని. అసలు ఇది పెట్టుకోకముందు డిస్ట్రిబ్యూటర్ లేదు సార్. ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ లేదు. ఇది అంటారు కదా ఆ నలుగురు కూడా నేను బాగాలేదు, నాకు తెలియదు కదా వాళ్ళ సంగతి. ఈ మధ్యలో ఉన్నారు కదా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు అని. అసలు డిస్ట్రిబ్యూటర్ అనేవి లేడు సార్. డిస్ట్రిబ్యూటర్ అనేవి ఏం చేస్తానంటే, నేను సినిమాని నా సెన్సర్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు తిరిగాను ఇదే భ్రమలో, మీరు ఇప్పుడు చెప్పిన భ్రమలో. ఓకే, ఎవరన్నా సినిమా అంతా అయిపోయి సెన్సార్ వచ్చేస్తే ఓటీటీకి తీసుకుంటారు, లేదా యూట్యూబ్ తీసుకుంటారు, వాళ్ళే సినిమాని తీసుకొని రిలీజ్ చేస్తాను భ్రమతో నేను ఒక 4-5 రోజులు తిరిగాను ఇక్కడ. డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఏం చెప్తున్నాడంటే, నాకు 1 లక్ష ఇవ్వు, క్యూబ్ నువ్వు కట్టుకో, పోస్టర్లు నువ్వు పెట్టుకో, పబ్లిసిటీ నువ్వు చేసుకో, నేను సినిమా వేస్తా అంటున్నాడు. అంటే వాడికి నేను డబ్బులు ఇచ్చి నేను చేసిన తర్వాత ఆ డిస్ట్రిబ్యూటర్ ఎందుకు అవుతాడు? డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటి? నేను ఇప్పుడు సపోజ్ ఒక చోట నుంచి కూరగాయలు తెచ్చుకున్నాను అంటే డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకొని అమ్ముకుంటా. అవును, ఇది డిస్ట్రిబ్యూటింగ్. ఎక్కడైనా కూరగాయలు ఇచ్చి డబ్బులు ఇస్తే కూలుడు అవుతాడు కదా, డిస్ట్రిబ్యూటర్ ఎందుకు అవుతాడు? కూలి తీసుకున్నాడు కూలుడు అవుతాడు. ఇవి కాబట్టి డిస్ట్రిబ్యూటర్ అనేది అప్పుడు లేడు, ఇప్పుడు లేడు, రేపు రాడు. నాకు దాని మీద ఆశ లేదు. నేను అనుకుంది ఏంటంటే, మా ఊర్లో కొంతవరకే సినిమాలు వేసుకుందామని. అసలు థియేటర్కి వెళ్ళే ఆలోచన మాకు కూడా లేదు. మా అమ్మ కోసం వెళ్ళటమే థియేటర్. ఇప్పుడు అమ్మ మీ ఏజ్ వాళ్ళు ఎక్కువ నాటకాలు వేయడానికి ఇష్టపడుతుంటారు, కానీ మీరు సినిమాల వైపు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అసలు? నేను చిన్నప్పుడు 13 సంవత్సరాలప్పుడు బెమ్మం గారి జీవిత చరిత్ర పోయా. ఆ చరిత్ర చూస్తే అది మందే, మొత్తం మన చరిత్రే. ఆ చరిత్ర చూసిన కానీ సినిమా చేయాలని నాకు అట్ట అనిపించింది. మళ్ళీ కొన్ని 1 నెల 2 నెలలు ఆగినాక మళ్ళీ ఇది పొట్టేలు పున్నమ్మ వచ్చింది. ఆమె కూడా మందే, మా మేకలు గొర్రెలు బర్రెలు ఇటు పట్టుకొని ఆమె పొట్టేలు పట్టుకొని చేసిందిగా. ఆ సినిమా కూడా చేయాలి ఈ 2 ఎప్పుడైనా అనుకొని అది ఒక మతిలో అనిపోయింది. ఇంకా తర్వాత పెళ్ళి 13 సంవత్సరాల కల్లా పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక మొత్తం ఊరు వచ్చినాక మేము కొన్ని రోజులు కూడా ఉన్నాం. కూడా ఉండి దొలమై ఏరిపోయినాక అప్పుడు ఏం చేసినాం, ఏరిపోయినాక మేము బర్రెలు మేకలు పొలము ఇవన్నీ సంపాదించుకొని ఎద్దులు పెట్టుకొని 50 ఎకరాల పొలము కౌలుకు తీసుకొని, మా పొలం అయితే 50 ఎకరాల పొలం వేసుకుంటా. ఈ మేకలు మా మామ ఉన్నాడు ఒక ఆయనతోటి మేకలు కాచుకుంటా, నేను బర్రెలు మేపుకుంటా. ఈ బర్రెలకి కూలీలు పెట్టినా మేకలు కూలీలు పెట్టినా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి మేము. ఇదంతా కాదని మేమే చేసుకొని ఆ ఉన్న నేను సినిమా చేయాలని ఒక పట్టుతో ఉండి ఆ డబ్బులు ఈ డబ్బులు మొత్తం మాకు వచ్చే డబ్బులు ఖర్చులకు బాగా ఉన్నాయి మిగిలించుకుంటా వచ్చిన. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల దాకా మిగిలించుకొని ఉన్నాయి. ఉన్నాక అప్పుడేం అడిగానంటే, నేను ఒక సినిమా చేయాలని చెప్పని నా మైత్రిలో ఉంది కదా. మళ్ళీ అంతలేకి ఇది పుట్టింటికి రాసి సినిమా వచ్చింది. ఆ సినిమాకి కూడా పోయాం. చుట్టి ఆమె ఆడవటం ఆమె చేయటం చూడు ఎంత కష్టాలు, ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలు వస్తాయి. ఇది చూసా. మళ్ళీ కొన్ని రోజులు ఉన్నాక అది గోరింటా సినిమా కూడా, గోరింటా సినిమా పిల్లలు తీసి బాయలే ఇన్ని కష్టాలు ఆడవాళ్ళకు ఉన్నాయి కదా, ఇన్ని పనులు మనం చేసినప్పుడు ఈ ఒక్క పని ఎందుకు చేయలేమని చెప్పి మా ఈయన అడిగి ఒప్పించుకొని చిన్నగా వీళ్ళు వద్దని తిట్టి గందరగోళం చేసినా కూడా నేను వీళ్ళందరిని ఒప్పించుకొని ఆ సినిమా మొదలు చేసుకోవాలని మొదలు పెట్టుకున్నాక మాకు అంతలేకి ఇది ఎల్లమ్మ కొలుపులు వచ్చింది. ఎల్లమ్మ కొలుపులు వచ్చినప్పుడు ఆమె మాత, ఇక్కడేమో జోగులు అంటారు, అక్కడ మాకేమో మా పల్లెటూర్లలోనేమో ఒక మాతంగి అంటారు. ఆమెని అన్ని మా తిరణాలంతా అయిపోయినాక ఆమె చాలా వచ్చేటప్పుడు ఆనందంగా వచ్చింది, పోయేటప్పుడు భలే కష్టంతో పోతుంది. అప్పుడు నేను అడిగా, ఏందమ్మా అసలు మీకు ఎందుకు వచ్చింది, మీరు ఆడవాళ్ళు మేము ఆడవాళ్ళు అయితే మీకు ఎందుకు వచ్చింది ఈ కష్టం అని అడిగా. నేను అడుగుతానదో, మా చరిత్ర అసలు ఎవరు పట్టుకోలేదు, మాది ఎవరికి రాకూడదు కూడా, మా ఇంట్లో ఆడపిల్లలు పుడితే చాలా ఇబ్బందులు అని చెప్పి అన్నీ చెప్పింది. అసలేంది ఆ కష్టం మీద చెప్పు అని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, మా ఇంట్లో ఆడపిల్లలు పుడితే ఒక మాతంగా అయితే మేము ఏ ఊరికి వస్తే ఆ ఊరిలో దేవతను చేస్తారు, దేవుడి ఇంటికాడ వదిలిపెడతారు, అక్కడి నుంచి ఏ ఊరు పెద్దగా ఉంటే వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇది చేస్తారు, అసలు వీనభంగంగా చేస్తారని చెప్పింది. అట్టయితే నేను ఒక సినిమా చేయాలనుకున్నాను.
ఈ సినిమా నేను మీ మీద తెస్తా, నాకు అది మాత్రం పూర్తిగా చెప్పమంటే ఆమంతా చెప్పింది. మేము చచ్చిపోయి ఒక దెయ్యాలమవుతాం, మమ్మల్ని ఇట్లా ఇబ్బందులు పెడతారు, వాళ్ళని మేము చాలా చేస్తామని చెప్పి అన్ని వివరంగా చెబితే అప్పుడు నేను మా అబ్బాయిని మా ఈయన అడిగా, ఇటు ఒక మన చరిత్ర, ఇది మన దేవుడు చరిత్ర, మాతంగిని గురించి ఇది మనం చేయాలా, ఇది ఒక అవస్థ అని చెప్పి పెట్టి గట్టిగా మాట్లాడితే అనుకున్నప్పుడు డబ్బులు ఎన్ని అవుతాయి అనుకున్నావు అసలు? అప్పుడు నాకు ఎంత ఉంటే తెలీదు. అది మాట్లాడుకున్నాక పగలగొట్టిన ఉండీలు పగలగొడితే 30 లక్షల దాకా ఉన్నాయి డబ్బులు. 30 లక్షలు ఉన్నాయి, బర్రెలు ఒక 30 ఉన్నాయి, మేకలు ఒక 70 ఉన్నాయి, పొలం ఒక 10 ఎకరాలు ఉంది. మొత్తం మాకు డబ్బులు బాగానే సంపాదించుకొని వేరుపోయినాక. మీ అబ్బాయిలు ఒప్పుకున్నారా ఇవన్నీ? అరిసిండ్రు, మా ఈయన అరిసిండు, ఈ అబ్బాయి అరిసిండు, అందరు అరిసి, మా అబ్బాయి కూడా అసలు నేను ఉండడానికి చెప్పి గోల్ చేసిండ్రు. ఎట్టా గట్ట వాళ్ళని పిలిపించుకొని ఒప్పించుకొని వాళ్ళు ఎన్ని చేసినా కానీ ఈ సినిమా చేయాలి అని చెప్పి చిన్నగా నా డబ్బులు చూపించే వరకు సర్లే మీ అమ్మ ఎంత కష్టపడి డబ్బులు సంపాదించుకున్నా కానీ మొదలుపెట్టి చేసాం. మొదలుపెట్టి చేసుకున్నాక ఆ డబ్బులు అయిపోయినాయి. ఈ మాతంగిని గురించే మొదలుపెట్టినాం, చేసుకుంటా వచ్చినాం. అంతలేకి అయిపోయినాయి. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఒక వారం రోజులు 2 రోజులు ఇంటికాడ ఉన్నారు. ఉండి తోటకాడికి పోయారు. ఏది మామూలుగా కంది వేసుకోవాలా, గుట్టలు బీకియాలని కొక్కిలేరు తీసుకొని మా చిన్న కొడుకు ఇద్దరు పోయి ఆ కొట్లో కదిలిచ్చి ఆ పొట్లో ఏం బీకిండ్రో ఎట్టడి సంగతో కొక్కిలేరు అబ్బాయి తీసిండు, బాగా సన్నగా ఉంటాడు అబ్బాయి తెస్తుంటే మా అబ్బాయి పక్క నుండి చూపిస్తున్నాడు. అది ఆ పీకి ఇచ్చి వచ్చినాక 3 రోజులకో 3వ నాడో 4వ నాడో ఇక్కడ ఇంట్లో పండుకొని ఉంటే ఒక పాము వచ్చి గుండెల మీద కుట్టింది, కసి పెట్టింది మా చిన్న కొడుకుని, లాస్ట్ కొడుకుని, వెంకటస్వామి అబ్బాయిని కుట్టి. ఇంకా అబ్బాయిని ఒంగోలు తీసుకుపోయినాం, కనిగి తీసుకుపోయినా, ఎక్కడ తీసుకుపోయినా కూడా ఇంకా అబ్బాయి టైం లేక చచ్చిపోయాడు. ఇంకా చచ్చిపోయినాక ఒక 2 సంవత్సరాలు చేయలేకపోయినాం. లాక్డౌన్కి ముందు మేము సినిమా చేయబట్టింది, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. ఇంకా 2 సంవత్సరాలు ఆగినాక మాకు తినటానికి పోలేదు, ఏం లేదు. మొత్తం మేము పని చేయకపోతే ఎట్టొస్తాయి, సైలెంట్గా ఇంకా తర్వాత ఇల్లు నన్ను అరుతా ఉన్నారు. ఊర్లో కూడా ఎగతాలు ఎక్కువైపోయింది. వీళ్ళకి ఎందుకు సినిమా, మేకలు బర్రెలు ఎన్ని కాసుకోక అన్ని బాధ కొంచెం చేసినారని అందరూ ఇది అవుతారు. సరే నేను ఈ మా అబ్బాయి వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చేయకపోతే మేము కూడా ఎటన్నా పోతాం, మేమేం చేసాము, నువ్వు పని చేయకపోతానని ఏడితే, సర్లేయ్యా మీరు ఎందుకు బాధపడేది, నేనే కదా మేము వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిందని లేచి ఆ రైతులు కాడికి పోయి చెరుకులు వేసుకొచ్చి ఒక అడవిలో చెరుకులు పెట్టుకొని రోడ్లో అమ్ముకుంటా ఉంటుంటే ఒక 20,000 దాకా వచ్చింది. వాళ్ళు బాకి పోను మాకు మిగిలిన 20,000 10 రోజులు అమ్మే వరకు. ఆ 20,000 తీసుకొచ్చి చూపించి, ఇది గిట్ట మనం ఇప్పుడు ఇబ్బంది పడి ఉన్నాం కదా, ఇది గిట్ట కూడా కొద్దిగా ₹1 అంటే ఇది కూడా కొంత మేలు అని చెప్పి ఆయన కూడా చిన్నగా తీసుకు ఆ చెరుకులు కాడ కూర్చోబెట్టి చిన్న వాటలు పెట్టుకున్నా అక్కడ నేను తింటానికి పోలేక. ఆ వాటలు పెట్టుకున్నానికి ఒక 20 రోజుల దాకా ఎవరు రావట్లేదు తినటానికి. రాకపోతే అప్పుడేం చేసినాము, ఈయన వాటలు పెట్టి మళ్ళీ ఇది తెచ్చిపోయి ఆడబెడతాను అని అరుతా ఉన్నాడు. సరేలే అని చెప్పి అది మళ్ళీ చిన్న సనంగడి చెర పెట్టి ఒక చికెను అంత మటను తెచ్చి రొట్టెలు కాల్చుకుంటూ సొద్ద రొట్టెలు కాల్చుకుంటా కూర్చున్నాం. అంతలేకి ఒక 20 రోజులు 20 రోజులు 30 రోజులకు ఒక నెలకి లాక్డౌన్ వచ్చింది చూడు మనకి. లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చే వరకు మేము కొద్దిగా వండుకుంటున్న వాళ్ళం, 1 2 కేజీలు వండుకుంటున్న వాళ్ళము. ఈ లాక్డౌన్లో అంత లెక్కలు ఆపేస్తే మా వాటలు కూడా ఆపేస్తారేమో, మేమేం చేయాలా అని చెప్పి చాలా బాధపడ్డాను. మేము ఒక అడవిలో కొండమిటే వరకు మమ్మల్ని ఎవ్వరూ అసలు పట్టించుకోలే, ఈ లాపాలని కూడా అనుకోకుండా ఉండేరు. ఆ వాటలు బాగా డెవలప్ అయ్యి రూపాయి సంపాదించుకున్నాం, 2 లక్షల దాకా సంపాదించుకున్నాం వాటల మీద. నేను ఒక్కదాన్ని చేసే పని 5 మందిని కూలీలను పెట్టుకొని వాటలు బాగా జరిగి ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఆడికి వచ్చి తింటాం, ₹1 మిగిలి. అప్పుడు మళ్ళీ నేను వీళ్ళని కదిలిచ్చా, లాక్డౌన్ దాకా సంపాదించుకొని లాక్డౌన్ పోయినాక వీళ్ళని మళ్ళీ కదిలిచ్చా. మా కొడుకు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాడు. మనకు ఇప్పుడప్పుడు నాగేశ్వరరావు కానొచ్చిండు, రామారావు కానొచ్చిండు, ఈ తెర మీద అందరు కానొచ్చారు చచ్చిపోయిన వాళ్ళు. మన కొడుకుని ఎలా కోటి పెట్టినా మన కొడుకుని చూసుకోలేము. ఈరోజు మన అబ్బాయి మనకి కానొస్తాడు కాబట్టి మరి ఏందని అడిగితే ఇది కూడా ఒక పాయింటేను, అయితే వెళ్ళే డబ్బులు అని చెప్పి ఇంక పొలం ఉంది, ఒక ఇల్లు ఉంది, వీటంటే చూసుకుందామని చెప్పి వీళ్ళు కూడా మూసి మళ్ళీ పెట్టుకొని వాళ్ళందరిని పిలుచుకొని మా బావ కొడుకుని వాళ్ళని పిలుచుకొని మళ్ళీ చిన్నగా మొదలుపెట్టి ఈ సినిమా పూర్తి చేసిన మేము. వీళ్ళు కూడా పట్టు పట్టారు, మా తమ్ముడు కానొస్తాడు, మా కొడుకు కానొస్తాడు, నేను అందరం మా వెంకటస్వామి కానొస్తాడు అని మేము అందరూ ఒక పట్టుబట్టి సినిమా పూర్తి చేసుకున్నాం. ఇంత దూరం వచ్చాం. అంటే ఇప్పుడు ₹100 సంపాదించాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు, చాలా డబ్బులు ఖర్చు పెట్టిరు. మీరు రిస్క్ చేసినా ఎప్పుడన్నా మీకు అనిపించిందా, నేను నా వల్లనే మా వాళ్ళు ఇలా తిరుగుతున్నారు అని? మా అబ్బాయి చచ్చిపోయినప్పుడు అనిపించింది, నేను ఇంత కష్టం చేసి డబ్బులు పెట్టి నా కొడుకు పోయిండు కదా అని చెప్పి అప్పుడు బాగానే బాధపడ్డాం అందరం కూడా. ఇక ఈ మళ్ళీ ₹1 సంపాదించుకున్నాక మళ్ళీ చచ్చిపోయినాడు, ఎట్టా చచ్చిపోయాడు రాడు,
ఈ అబ్బాయి మళ్ళీ దాని మీద కానొస్తాడు, మనం 10 డేట్లకు వేసుకున్నాం, 10 డేట్లలో నా కొడుకు కానొస్తాడు, నేను చూసుకోవచ్చు అని ఒక పట్టుబట్టి ఇంకేమనిపించలే. ఇంకున్న ఆస్తు ఆ కొడుకు గురించి ఆలోచిస్తే ఇప్పుడు వీళ్ళు మేము ఇంకా చేస్తాం పని చేస్తాం, ఇంకా 10 సంవత్సరాలు చేసి వాళ్ళు బతికిస్తాం. అందరం దాని మీద పడ్డామన్నమాట. దాని మీద మొత్తం ఇబ్బంది లేకుండా దాని మీద వంగినాం. అప్పుడు ఆ సినిమా కోసం అబ్బాయి కోసము సినిమా పూర్తి చేసుకొని రూపాయి తెచ్చుకొని అంత అయిపోయింది. బర్రెలు గొర్రెలు మేకలు ఉన్న పొలంతో సహా మొత్తం అమ్మేసి ఆ సినిమా పూర్తి చేసుకొని ఇది సంసారకు వచ్చేటప్పుడు కూడా ఇల్లు అమ్ముకోవటానికి డబ్బులు లేకపోతే ఇల్లు తాకట్లు పెట్టి తీసుకొచ్చాం. పొలం కూడా ఇంకా 2 ఎకరాలు అంటే అది కూడా తాకట్లు పెట్టి డబ్బులు తెచ్చి మేము ఏదేమన్నా కానీ మాకు డబ్బులతో పని కాదు, మేము సినిమా చేయాలి. 13 సంవత్సరాల నాటి కళ 30 సంవత్సరాల నాడు సంపాదించుకున్న డబ్బులు 10 సంవత్సరాలలో పెట్టాను నేను. మొత్తం 10 సంవత్సరాలకి నేను మొత్తం డబ్బులన్నీ 10 సంవత్సరాలు చేసి ఈరోజు ఇంతవరకు వచ్చిన. నాకు డబ్బుల మీద ఆశ లేదు. ఇంకా ఎంత డబ్బులు సంపాదించినా ఎవరు కోడి సంపాదించినా కూడే తినేది ఇట్ట అనిపించింది. ఇంకా అని కోడి సంపాదించిన కూడే తినం, కూటికి లేని వాళ్ళు కూడా కూడే తినరు అని ఈ సినిమా పట్టుబట్టి మళ్ళీ ఇల్లు కూడా తాకట్లు పెట్టి ఇక్కడికి వచ్చి సంసారం ఏంటంటే తెచ్చుకొని అయిపించుకొని మొత్తం రిలీజ్కి వచ్చాం. నా కొడుకు చచ్చిపోయినప్పుడు మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. ఇవాళ కూడా ఆయన అనుకుంటే అసలు అంతలా బాధ వచ్చింది. ఆ తెర మేము చూసుకోవాలి నా కొడుకునని అది ఒక ఆపేత్రంతో మేము చేసుకుంటే ఈరోజు మాకేం చేశారు ఇల్లు. రామదాస్ గారు ఏం చెప్పాడంటే, అమ్మ నువ్వు ఏంది మా వాడే పోయి అడిగితే మా అమ్మ ఒక కూలి పని చేసి ఒక రైతు పని చేసి ఒక రైతులు మేము ఊర్లో బర్రెలు మేకలు పొలం కొండలు గోంతరాలన్నీ తిరిగి చేసిన రైతు మేము. ఈ రైతుకి ఇంత పట్టుదల ఎందుకు వచ్చిందని అడుగుతారు. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఒక గొర్రెలు కాసే గొల్లోళ్ళం మేము. ఈ గొల్లోళ్ళు చేయాలా చేయకూడదని ఏమన్నా ఉందా రూలు? చేయాలనే మా పట్టుదల. ఒకరి కోసం మేము చేయలే, ఎవరిని మేము ₹1 అడగల. మా కష్టం అంతా మేము ఇంటిలో పిండి దారబోసి మొత్తం ఈ సినిమా చేసుకున్నాం కదా. ఈరోజు రామదాస్ గారు ఏం చెప్పాడంటే, అమ్మ నువ్వు సినిమా చేసినాడు మీ అబ్బాయి చెప్పినాడు, మా అమ్మ కూలి పని చేసి రైతు పనిగా చేసినాడంటే అసలు రైతు సినిమా చేసినంటే మాకు ఆశ్చర్యంగా ఉన్నది. మీ అమ్మని మీ నాన్న పిలిపియమంటే పిలిచకపోయినా అక్కడికి అడిగి పోయినాం. పోయి మేము ఉండయ్యా చేసినాను సినిమా అంటే మేము నమ్మాలి నాన్నడు ఆయన నన్ను నమ్మకపోయి నేనైతే సినిమా చేసినాను. మా ఊర్లో కనిగిరిలో శ్రీనివాసలాల్లో 2 ఒంగోలు ఇక్కడ 4 దీంట్లో వేసుకుంటాను అని చెప్పి మేము వచ్చినాం ఇంతవరకు అని చెప్పిన. అమ్మ 4-3 వేసుకుంటే డబ్బులు ఏమి రావంటే నాకు డబ్బులతో పని లేదు, నాకు సెలవే కావాలి, నా కొడుకే కానీ రావాలి, నేను ఆయనతో కూడా అంటే ఇంత ధైర్యం ఏందమ్మా నీకంటే నాకు అదే కావాలి, నాకేం వద్దాను. మళ్ళీ అన్నాడు, అమ్మ మరేమన్నా డబ్బులు తెచ్చుకోగలదు అన్నాడు. నాకైతే ఇంకేం లేదా, ఒక ఇల్లు ఉన్నది, ఇంకా ఆ ఇల్లు పెట్టి తెచ్చుకోవాలి, ఎంత కావాలంటే 15 లక్షలు తెచ్చుకోమన్నాడు. అట్టయితే ఇంకా ఆ ఇల్లు ఉంది పోయి పెట్టి తెచ్చుకుంటానని చెప్పి మళ్ళీ ఆ ఇంటి కోసం పోయి వేరే వాళ్ళు మీటట్టు వాళ్ళని అడిగి 13 లక్షలు ఇస్తామన్నారు. ఇంకా 4 లక్షలు మాకు ఖర్చులకు కావాలి కదా, ఇంకా 4 లక్షలు మా అల్లుని అడిగి ఇజ్జేవాళ్ళు ఉంటాడు. అబ్బాయిని అడిగి మళ్ళీ ఆ 4 లక్షలు కూడా ముఠా పని పెట్టి ఆ 4 లక్షలు కూడా తీసుకొని మొత్తం తయారు చేసి పెట్టుకొని ఉన్నాం. ఎప్పుడు ఆయన ఏం చెప్పాడు, 100 ఇస్తానండు. 100 ఎత్తానంటే నేను డబ్బులు తెచ్చుకుంటానని తెచ్చి అమ్మాయి అంతా అయిపించిన వీళ్ళేం తింటారన్నారు. ఏమైపోయినా కానీ ఇప్పుడు గోడ దాకురికి ఎత్తాను, గోడ నుంచి 5 దొక్కపోతే నా సినిమా అయిపోద్ది. నేను పరువు పోయింది, నాకు ఊరిలో చిగ్గుగా ఉంది, నేను ఈ సినిమా ఆడిచ్చి నేను మా ఊరికి పోయి చెప్పుకోవాలని చెప్పి మాట్లాడుకొని వచ్చాను. మేము అంతనే ఎంతో మాట్లాడినాక అక్కడ ఆడే ఫంక్షన్ పెట్టుకున్నాం. ఆడే ఫంక్షన్ పెట్టుకున్నాం. ఏది ఏం పేరు సినిమా పేరు ఏదది ఫిలిం చామరంలో పెట్టుకున్నాం. ఇక్కడ నాకంటే పేరు మాకెళ్ళి అయితే వస్తాయి కానీ ఇక్కడ మనకు తెలీదుగా, ఇప్పుడు వచ్చిన వాళ్ళం కాబట్టి. అని అంటే సర్లే అని చెప్పి అక్కడ పెట్టుకున్నాం, ఆడే ఫంక్షన్ పెట్టుకున్నాం. మేము అది లేజరు అంటే టైట్ అవి చేసుకున్నాము. 10 మందిని పిలుచుకున్నాం, మంచిగా ఆడింది, బాగానే చూసిండ్రు. మేము కూడా అందరూ మాకు కూడా మంచిగా చెప్పిండ్రు. అన్నీ అయిపోయినాయి. ఇంకా 22 కానీ 22కి డబ్బులు అందకపోతే 17వ తారీఖు డబ్బులు ఇస్తామన్నారు. 27కి 22కి అందకపోతే 29కి చేసుకుందాంలని పోస్టులకి ఆడే ఫంక్షన్ పెట్టుకున్నాక ఇవన్నీ తయారు చేసుకున్నాం. ఇవన్నీ తయారు చేసుకొని ఉండే వరకు వాళ్ళు ఏం చేశారు, 13వ తారీఖున మా ఇంటికి నోటీసు పంపించారు. మా అబ్బాయితో అన్నీ మా ఇంటి నెంబర్, ఆ డోర్ నెంబర్, మా నెంబర్, మొత్తం మా ఊరి నెంబర్ అని చెప్పి మా ఇంటికి పంపించి పంపిస్తే మా పల్లెటూరు ఎట్లా ఉంటుందంటే ఈడ ఒక్కరికి తెలిసి ఉంటే 4 బజార్లకు పోయి ఉంటుంది అప్పుడే. ఇంకా అందరికీ తెలిసి మా పిల్లలు చదివిచ్చామా ఏందో మనం సినిమా చేసుకోమంటే మా కాడ మొత్తం ఉంటే నీకు సినిమా ఎందుకు పంపిస్తారమ్మా, ఎవరు 5 మంది ఎవరు బొంబాయి ఏదో అక్కడి నుంచి పంపించినారు అని చెప్పింది. అక్కడి నుంచి మనకెందుకు ఇస్తారు, వాళ్ళకి మనకేం సంబంధం, వాళ్ళు ఎవరు మనం ఎవరు అని. మనకి ఎవరైనా బాకీ ఇచ్చిన వాళ్ళు అయితే 1 నెల వేస్తారు, వాళ్ళు ఏదైనా మనకి ఏదైనా దీంట్లో చేసిన వాళ్ళు ఉంటే నెల వేస్తారు. ఇదేందమ్మా అని చెప్పంటే కాదమ్మా
అయ్యవారు కాడికి పోయి చదివి అయ్యవారు కాడికి పోయి చదివితే అయ్యవారు ఏం చెప్పిండు, మీకు ఎవరు చెప్పారమ్మా నీకు సినిమా రిలీజ్ చేసుకోమని అని చెప్పి అడిగిండు ఆయన. కాదమ్మా ఇది మీ సినిమా ఆపమని ఢిల్లీ నుంచి పంపించినారు అని చెప్పాడు. అంత ఇదేంది అన్న ఇట్లా పంపించినారు నాన్న చెప్పి మాకు ఫోన్ చేసింది. అసలు ఏంటి అమ్మ పంపిమంటే మా అబ్బాయికి పంపించింది మమ్మీ. పంపించిన చూసే వరకు మీ సినిమా చేయకూడదు సిరిటీజ్. ఇప్పుడు మేము ఎన్ని రోజుల నుంచి 3 సంవత్సరాల నుంచి మాకు ఆర్టీ శ్రీనివాసులు ఒంగోలు ఆయన మా వాట్ల కాడికి వచ్చి మా అమ్మలు మీరు సినిమా చేసినారని చెప్పి ఆయన మాకు లోకమంతా తెలిపించిండు. మా ఇంటర్వ్యూ తీసుకొని మా అందరికి చెప్పి చూపిస్తే ఆయన ద్వారాగా మేము ఇంత దూరం వచ్చి ఇన్ని ఇంటర్లు మాట్లాడి ఆయన ద్వారాగానే వచ్చినాం. మేము ఇన్ని ఇంటర్లు మాట్లాడి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి సిరిటీజ్ నాట్ వన్ అని ఇవన్నీ చెప్పుకుంటా ఉంటే ఆ రోజు ఆడిపోయి ఈరోజు మా ఇంటికి నోటీసు పంపించి మమ్మల్ని ఇబ్బంది మాకు ఇవ్వాల్సిన రూపాయి పోయింది, మేము ఇవ్వాల్సిన ఇచ్చేవాళ్ళు ఎగ్గొట్టిండ్రు, మేము తీసుకున్న వాళ్ళు మా ఇంటి మీద వచ్చి పడినరు. మేమేం చేయాలని మాకే ఇప్పుడు మా నోటీసు మాకు తిరిగి ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఒక ఊరని ఉంది, ఆ ఊర్లో ఇంట్లో పెద్దరు 4 ఉన్నప్పుడు ఒక మనిషి పెద్ద అని ఉంటుంది. ఒక ఊరికి కూడా ఒక పెద్ద ఉంది, ఈ రాష్ట్రానికి కూడా ఒక పెద్ద ఉంది. ఇంత ఈ సినిమా చేస్తున్నారే, ఈ సినిమాలకు పెద్దలు లేరా నేను అడుగుతున్నా. నాకు తెలియక అంటే ఈ రాష్ట్రానికి తెలుసు, రాష్ట్రానికంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం పరిపాలన చేస్తుండు. ఇంట్లో ఒక పెద్ద మనిషి అంటే మామూలుగా మన ఇంటికి మన పిల్లలకి జల్లలకి తెచ్చియటం చేయటం మొత్తం పెత్తనం అయింది ఉంటుంది. ఒక ఊరికి కూడా ఒక ప్రెసిడెంట్ అయినా ఒక పెద్ద అని ఉంటుంది. పెద్దలు మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేశారు. పోయాం ఒకరోజు మేము ఈ సినిమా వచ్చినాక చేసుకున్నాక పోస్టులు అది పాట ఒకటి రిలీజ్ చేపించుకుందాం అని చేతుల మీద ఆడని చెప్పిపోయినాం. మేమిద్దరం పోయి 10 రోజులు కూర్చున్నాం. అది వాళ్ళు ఆఫీస్ కాడికి పోయినాం. అక్కడి నుంచి మంగళగిరి కాడికి కూడా పోయినాం. మంగళగిరిలో ఆయన ఆఫీస్ ఉంది, అక్కడికి కూడా పోయినాం. పోయి 10 రోజులు కూర్చున్నాము. ఇవాళ వస్తాడేమో చేపించుకుందామని ఆడికి పోయి ఒక పోలీస్ ఆయన అడిగిన ఏందయ్యా మేము 2 రోజుల నుంచి వస్తుంటే ఆయన కాన్ రావట్లేదు మాకు అంటే, అమ్మ ఏం పని మీద వచ్చినా మేము ఒక సినిమా చేసినాము, ఒక పాట ఒక పోస్టులు 2 ఓపెన్ చేయించుకుందాం ఆయన చేతుల మీద అని చెప్పి వచ్చినామంటే సినిమాకి ఇప్పుడు చెప్పడమ్మా ఏదన్నా ఇళ్లలో సమస్యలు అయితే చెబుతాడు అని చెప్పాడు. అట్టయినా మరి ఒక నోటీసు రాసి ఇచ్చినాం, దానికి కూడా సమాధానం లేదు. ఈ బయట ఉన్నోళ్ళు మా కాళ్ళ దాకా బాగానే లేదు. ఇంక మేము ఆడ కూర్చుంటే మా వాటలు అయిపోతుందని మేము గట్టి ఇంటికి పోయినాం. ఆయన చెప్పలేదు. ఇప్పుడు మాకెంత జరుగుతున్నదని కూడా మేము అందరూ ఏ పెద్ద అయినా ఒక్కరు మా ముందుకు వచ్చి మాకు మా ముందుకు కూడా ఒక ఫోన్ చేసో లేకపోతే ఎవరితోనో ఒక్క మాట చెప్పమని మరీ కూడా అడుగుతున్నాం. ఎవరు మాకు చెప్పట్లేదు. అందుకు కాబట్టి ఈరోజు మాకు నోటీసు పంపించిండ్రు. మేము చేసుకున్నది ఏం సినిమా, మేము పెట్టుకున్నది ఏం టైటిల్, మాకు వచ్చిన సంసారం ఏమీ తెలియకుండా ఏమీ లేకుండా ఊరికనే ఒక గోడ సట్టును ఒక రాయి నూకినాము, వాళ్ళే చచ్చిపోతారు. ఈ రైతులు ఎందుకు పనిచేయాలి, ఈ గొల్లోళ్ళు ఎందుకు పనిచేయాలి, మేకలు గొర్రెలు కాసేవాళ్ళు వీళ్ళు ఒక తెర మీదకి రావాలని ఏమన్నా ఉందా లోకం మీద? ఎవరైనా ఈ పెద్దలు ఉండరు ఈ మాట చెప్పేవాళ్ళు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు సినిమా చేయొచ్చు కదా, రైతు పని చేయకూడదని ఉందా? ఈ రైతు ఎందుకు చేయాలని మమ్మల్ని ఇట్లా ఎక్కడి నుంచో మాకు నోటీసులు పంపించారా? గొల్లోళ్ళు పని చేయొచ్చు, గొల్లోళ్ళు సినిమా చేయొచ్చు, ఇంకో పని ఏం చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చా చేయకూడదా అని అదొక్కటి నాకు నిర్ణయం తెలియట్లా. పెద్దలు లేరా అని అడుగుతున్నా నేను. ఈ సినిమా ఫీల్డ్లో ఎవరు పెద్దోళ్ళు లేరా? ఎవరికి వాళ్ళే పెద్దోళ్ళయి అలా ఎవరు కోట్లు ఉన్నోళ్ళు లక్షలు ఉన్నోళ్ళు పెద్ద ఆదాయం ఉన్నోళ్ళే చేయాలా, డాబాలు ఉన్నోళ్ళే చేయాలి. వీళ్ళేమి లేని కూటికి లేని వాళ్ళు వీళ్ళు ఎందుకు రావాలా? వీళ్ళనే ఇదే అలా ఏముండదు, అందరికి ఇస్తారు. మరి అందరికీ ఇచ్చినప్పుడు మరి మాకెందుకు న్యాయం చేయట్లేదయ్యా? ఈ పేదలకు న్యాయం చేయకూడదని ఎవరన్నా? పెద్దవాళ్ళకి ఇంకా తెలిసిందో తెలియలేదు వాళ్ళకి. ఇంకా ఇన్ని రోజుల 10-12 రోజుల నుంచి ఈ రకంగా మీడియా ముందుకు వచ్చి మైనా చెప్పుకుంటా ఉంటే ఊరు ఒక మందరికి తెలిసిపోతే పెద్దలకు తెలియకుండా ఎట్టుంటుందయ్యా? ఎందుకు తెలుస్తుంది? వాళ్ళు వీళ్ళతో మనకు పని ఎందుకు? వీళ్ళెవరో ఒక భేద ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు మనం చేయటం ఏందన్నా దేమే కానీ ఎందుకు తెలియదు? తెలియలేదని అంటే ఒక్కసారన్నా తెలియదు, ఒక్కసారన్నా తెలిసి మమ్మల్ని ఏదో రచించవచ్చుగా. సినిమా ప్రమోషన్స్ కోసం మీరు ఫేమస్ అవ్వడానికి ప్రతి ఇంటర్వ్యూలో ఏడుస్తున్నారని సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. దాని మీద ఏమని చెప్తారు మీరు? మేమేం చెబుతామంటయ్యా, నేను 13 సంవత్సరాల నుంచి అనుకున్న కళ ఈరోజుకు తెచ్చుకొని నేను ఇన్ని రోజులు కష్టపడ్డ రూపాయి బర్రెలు మేకలు గొర్రెలు నేను ఇద్దరితో పనిచేసి రూపాయి సంపాదించుకొని ఇంత దూరం వచ్చి ఈ సినిమా పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎవరు కాగా నాకు వేసినారని చెప్పి నాకు
అసలు నేను బేదదాన్ని, నేను ఇంత కష్టం చేసి రూపాయి పెట్టినా అంటే నా కొడుకు చచ్చిపోయినా అంటే నాకు అనుకోకుండా ఏడిపోతా ఉందమ్మ. నేను ఏడ్చి అల్లాడిపోతా ఉన్నా కూడా ఎవరు చెప్పలేదు. కాబట్టి నేను ఈ సినిమా చేసుకున్నాను, నా రూపాయి నేను తెచ్చుకొని పెట్టుకున్నా, ఎవరిని అడగలే. ఇప్పుడు నేను సినిమా చేసేటప్పుడు ఆ పెద్దలు ఎవరో అయ్యా మీరు 1 లక్ష ఇస్తారని అడగలే, లేకపోతే అయ్యా నేను సినిమా చేసుకుంటానని వాళ్ళని సలహా అడగలే, ఏం అడగలే. నా సొంత డబ్బులు పెట్టి, నా కష్టం పెట్టి, నా ఇంట్లో వాళ్ళు కూడా వద్దంటే నేను సినిమా చేసుకున్నా. కాబట్టి అసలు వాళ్ళు ఎవరు నన్ను ఆపటానికని నేను నిలదీసి అడుగుతున్నా. నా ఇంటికి నోటీస్ పంపాల్సిన అవసరం ఏంటని కానీ నేను అడుగుతున్నా. నేనేమన్నా వాళ్ళని ఏదన్నా ఒక సలహాగా అడిగుంటే చేసే రోజు వీళ్ళు సినిమా చేయకూడదని వాళ్ళు అనాలి. నేనే కష్టపడ్డా, నాకు నేనే రూపాయి తెచ్చుకొని నా ఇంటిల పాద నేర్పించి నా పేద కుటుంబం బజార్ను పడి ఇవాళ మా ఊర్లో పోవటానికి మాకు ఒక సావే కారణం అన్న లెక్క మాకు వచ్చింది. ఇవాళ నా ఇంటికి నోటీసు పంపించే వరకు నా ఇంటికాడ నుంచి అసలు ఫోన్లు ఏమొస్తున్నాయి, మీరే కావాలని నోటీసులు పంపించుకున్నారు, మీరు ఎగదెంగాలని చెప్పి ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. అలాంటికి మేము ఏడ బరాయించలేగా. వీళ్ళెవడు నాకు గబక్కనట్టు వస్తుంది. వీళ్ళెవరు కాగా నాకు సినిమా నా నోటీసు పంపించారు. నాకు ఇవాళ ఎవరో నోటీసు పంపించిన వాళ్ళు ఎవరో నా ఇంటికే ఆ నోటీసు పంపించిన వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు కాదు, ఇంకొక ఆయన వంగా గారు వాళ్ళ మేనేజరు, వీళ్ళందరూ మా ఇంటికి పంపించాల్సిన అవసరం ఏంటి? మేమేది అడిగినా కానీ వాళ్ళు సమాధానం చెప్పకుండా ఆ సినిమా చేసుకో, నువ్వు చెప్పుతా కొట్టి చేత్తో కాలుతో దాన్ని చెప్పుతావు, నువ్వు చేస్తా అంటే మేము లెక్క చేయాలి? నువ్వు నోటి మాటలు కాదు, నాకు నోటీసు ఎట్టిచ్చినవో నాకు మళ్ళీ ఈ నరసమ్మదే ఈ సినిమా వాళ్ళదే, ఆమె చేసుకోవచ్చు, సిరిట్ ఈజ్ నాట్ వన్ మా సినిమా అని చెప్పి మాకు మళ్ళీ నోటీసు నా ఇంటికే పంపించాలి. నా ఇంటికి పంపిస్తే నా ఇంటికి పోయినాక నాకు అందరికీ నమ్మబలికిచ్చి నా వాళ్ళందరూ నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ చూపించి మొత్తం చేస్తే అప్పుడు నా ఊరి నుంచి అమ్మ మీరు కాదు మీ నోటీసు మళ్ళీ వచ్చినది నాకు చెబితే నా సినిమా చేసుకొని కూడా ఇప్పుడు నాకు డబ్బులు లేవు. నేను ఇవాళ చేస్తానో, రేపు చేస్తానో, నెలకు చేస్తానో, సంవత్సరం మళ్ళీ ఇక్కడి నుంచి నా ఊరికి నేను నమ్మబలుకొని ఈ మాట పరువు పోయింది. మా ఆయన అయితే అసలు ఊర్లేకే బాలేను, నేను ఇక్కడే పోతాను, నాకు అవసరం లేదు, నేనేమొచ్చాను అని చెప్పి ఆయన అసలు ఎంత బాధపడతాను. ఈరోజు ఇంట్లోకి రమ్మన్నా కూడా నేను రాలేను, నేను మాట్లాడలేనని చెప్పి బయట కూర్చున్నాడు. అందుకు కాబట్టి నాకు అన్ని పంపించి మొత్తం మా నోటిస్తూ ఎట్టిచ్చిండ్రో అట్నే ఇది మాది కాదు వాళ్ళది ఈ సినిమా అని చెప్పి మా ఇంటికి పంపిస్తే ఆ రోజు మేము నెల చేసుకోలేము, మాకు ఇవాళ డబ్బులు లేవు, మా వాటలో మళ్ళీ పని చేసుకొని రూపాయి వాళ్ళు నోటీసులు పంపారు. న్యాయ వ్యవస్థ ఉంది కదా, మీరు లాయర్ని ఏమైనా పెట్టుకున్నారా? లాయర్ని పెట్టుకున్నాం. పెట్టుకోకపోతే మా నోటీసు మళ్ళీ పంపించాడు. నోటీసు ఆయన పంపించాం. మళ్ళీ మీకు సినిమా చేసుకోవచ్చని మాకు నోటితో చెప్పి 3వ రోజు 4వ రోజు మళ్ళీ కూడా నోటీసు పంపించారు మా ఇంటికి. ఇక్కడ మా ఇంటికే పంపించారు. లాయర్ కాడే ఉంది, అది ఇంకా ఇవ్వాలా మాకు. ఆ లాయర్ కూడా మేము చెప్పినానికే ఆయన కూడా మాకు మంచి చెడి ఫోన్లు వీళ్ళు ఏం లేవు, సైలెంట్గా అయిపోయాడు. ఈ మధ్య ఏమో వాళ్ళకి మరి వాళ్ళు డబ్బులు ఇచ్చిండ్రో లేకపోతే వాళ్ళు బెదిరించిండ్రో ఏం చేశారో మాకైతే తెలియదు కదా. ఆయన అక్కడ ఉన్న ఆయన బెంగళూరు అస్సలకి లేదు, బెంగళూరు అయింది. మాకు ఆయన ఫోను చేయలే, ఎత్తిన మాట్లాడాలి ఏం లేదు, సైలెంట్ అయిపోయాడు. మేము ఇందే వాళ్ళు ఏమైనా బెదిరించిండ్రా అన్నది చెప్పని మేము బాధపడతా ఇట్నే చెప్పుకుంటూ చేస్తామంటే ఏటకు 2 రోజులు 3 రోజులు నాడు ఆయన ఫోన్ ఎత్తిన మేము చేస్తే, మేము కూడా కాదు వేరే వాళ్ళు మాకు చెప్పిన వాళ్ళు చేస్తే. అందుకని మాకు ఎప్పుడైనా పంపించాలి. మేమైతే మాత్రం ఎవరు మాకు చేయరు. మేము వంగా గారిని అడిగితే కామెంట్లు పెడుతున్నారు, ప్రభాస్ గారిని అడిగితే కామెంట్లు, ఈ ముసలి దానికి ఎందుకు ఈ చేయాలని అది ఏదేది పెడతా ఉన్నారు కామెంట్లలో. నేను ముసలి దాని అయితే వాళ్ళకి ఎందుకు, ఇంకోటి అయితే నాకు ఎందుకు, నా సినిమా నా ఇష్టం, నా రూపాయి నేను సంపాదించుకుని వాళ్ళని ఏమన్నా అడగలేదుగా. నేను నువ్వు అయ్యా 1 రూపాయి నీకు చెప్తే నేను చేస్తానని నేను అడగలేదుగా. వాళ్ళ కొడుకు చచ్చిపోయిందా ఇది నిజమేనా అని నిన్న ఒక కామెంట్లో ఉంది. నా కొడుకు చచ్చిపోయింది నా ఊరికి పోయి కనుక్కోమని ఆ కామెంట్ పెట్టాడు ఎవడు. నా కొడుకు చచ్చిపోకపోతే మేము ఇన్నిసార్లు ఎందుకు చెప్పుకుంటాం, ఎందుకు ఏడ్చుకుంటాము, ఈ రకంగా ఎందుకు అనాలని మేము అడుగుతున్నాం కదా. మాకు ఎవరును కూడా న్యాయం చేసేటట్లేరు, ఏ పెద్దలు లేరు. అసలు ఈ సినిమాని గురించే ఈ అవస్థకే పెద్ద లేరు. కాబట్టి మేము ఒక గొల్లోలం, గొర్రెలు కాసుకుంటే గొల్లోలం. మేము చేసినామని వాళ్ళకి ఏమైనా ఇబ్బందులేమో, వాళ్ళు ఎన్ని ఇబ్బందులైనా కానీ నా సినిమా ఈ నెలలో చెప్పిన వచ్చే నెలలోనైనా చేసుకుంటా. నా సినిమా రిలీజ్ అయిందాకా వాళ్ళు ఎవరో నాకు నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఆ సినిమా ఆగిపోవాలని మేము మరీ కోరుకుంటా ఉన్నా నేనైతే.
మీడియా ముందు చెప్పుకుంటా ఉన్నా. మరి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ గారు నోటీసులు పంపించినాక రెస్పాన్స్ రాకపోతే కేసుకి వెళ్తా చెప్తున్నాను సార్, చెప్పాలిగా. ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసు, ఎవరిమైనా వాళ్ళ మీద కేసు వేసి ఎందుకంటే సార్ ప్రభాస్ గారి మీద కేసు వేసేంత అవసరం ఆర్టిస్టు చెప్పాను ఆగిపోతుందని. ఆ తర్వాత ఆయన నన్ను అడగొద్దు ఎందుకు ఇలా చేసావు అని అడిగే ఛాన్స్ వాళ్ళకి ఉండొద్దు. నేను కేసు వేసేది 2 ప్రొడక్షన్ మీద వేస్తాను సార్. 2 ప్రొడక్షన్ ఏమవుతుందో దాని మీద వేసేస్తాను. వీళ్ళు కానీ స్పందించకపోతే ఇప్పుడు నేను నోటీస్ పంపించాను, ఇంత జరుగుతుంది రచ్చ, ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇంకా మాకు తెలియదు అని ఉంటే కాదు కదా. వాళ్ళ ఇంటికి నోటీస్ కూడా తెలియదు అంటే నేను వేసుకోవచ్చు కదా. నేను చెప్పినా కూడా అప్పుడు కూడా కేసు వేసినా కూడా షూట్లోకి వెళ్ళారు అనుకోండి, నేను షూట్ ఆఫ్ అనే వేస్తాను. కేసు వేసానంటే నా సినిమా అయిపోయింది కాబట్టి మీరు కూడా ఎక్కడ పనులు అక్కడ ఆపేయండి అని వేస్తాను. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు కానీ పాల్గొన్నారు అనుకోండి, వాడిది ఏముందిలే కేసు వేసే తర్వాత చూసుకుని డబ్బు ఉంది అనే దాంతో కనుక సందీప్ వంగ సార్ కానీ ప్రభాస్ గారు కానీ దాంట్లో షూట్ కానీ కంటిన్యూ చేశారనుకోండి, కేసు వేసినా కూడా అప్పుడు పెడతాను. ఏదేమైనా నా సినిమా రిలీజ్ ఆ సినిమా రిలీజ్ అవడానికి అయితే లేదు, అయితే గట్టిగా దాన్ని పెట్టిస్తాను. లాయర్ గారు ఇద్దరు చెప్పారు. ఇప్పుడు ఎవరైతే ఆగిన లాయర్ వచ్చాడు ఆయనే చెప్పాను. ఈయన మీద నమ్మకం లేక ఇంకొక లాయర్తో కూడా మాట్లాడుకున్నాను. ఇంకొక లాయర్ కూడా గట్టిగా ఉన్నాడు. ఏదేమైనా వేస్తాను సార్ కేసు. మీకు తప్పకుండా సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. మాకు న్యాయం చేసేది ఎక్కడ చేస్తున్నారా? ఇన్ని రోజుల నుంచి అడుగుతున్న న్యాయం చేయలేదు కదా. మా సినిమా మాకు రిలీజ్ అయిన దాకా ఎవరిది కాకూడదు. నేను ఎక్కడ న్యాయం జరగలేదు కాబట్టి మా సినిమా రిలీజ్ అయిన దాకా వాళ్ళ సినిమా ఆగాల్సిందే. ఆ నోటీసు మాకు మా ఇంటికి పంపిస్తేనే మేము ఒప్పుకుంటాం. మేము పోయేదాన్ని మేము వెళ్ళిపోతుంటే మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. మేము ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగి ఈ కష్టం పడాలని వచ్చినామనుకో, మమ్మల్ని అనగదొక్కాల్సిన అవసరం ఆయనకి లేదు. మా ఇంటికి నోటీసు పంపించాలి. ఇక్కడికి మాకొద్దు, మా ఇంటికి పంచి మా డబ్బులన్నీ ఆగిపోయినాయి కాబట్టి అక్కడికే పంపించాలి. మాది సిరిట్ ఈజ్ నాట్ వన్. మేము ఒక ఆడవారిని గురించి ఒక ఆడవాళ్ళకి రేపు మా తంగలు కూడా తీసుకొచ్చుకుంటా. నేను వాళ్ళని గురించే చేసుకున్నా కాబట్టి నా సినిమా ఆడిన దాకా ఒక్కాళ్ళైనా 2 ఆళ్ళైనా ఈ నెలలో చేయలేను, వచ్చే నెలలో చేసిన నేను సినిమా చేసిన దాకా వాళ్ళు సినిమా ఎక్కడైనా ఆడటానికి లేదు. మాది ఎక్కడ వేయొద్దానో వాళ్ళు కూడా ఎక్కడ ఆడొద్దని నేను మరీ కోరుకుంటున్నా. నాకైతే డబ్బులు వద్దు, నాకైతే డబ్బులు రూపాయి కూడా వద్దు. అందరూ డబ్బులకి చేస్తుంది. ఎవరో నాకు వెనకుండి తోపుండి తోసుకొస్తారు వాళ్ళు ఎవరో ఎవరైనా పెద్దవాళ్ళని. నేను ఫస్ట్ నుంచి 30 సంవత్సరాల నుంచి రూపాయి సంపాదించుకొని నేను సినిమా నా కష్టపడి నేను చేసుకుంటే నాకు వెనక ఎవరో తోసుకొస్తారంట, నాకు సపోర్ట్ ఇస్తారంట. ఎవరు నాకు సపోర్ట్ ఇచ్చేది? ఎవరైనా ఇచ్చిరా? నేనే వచ్చి మాట్లాడుకుంటున్నా. ఈరోజు నాకు ఎవరు లేదు. నేను మా ఆయన ఎక్కడికైనా పోతాం, ఎంత దూరమైనా పోతాం. కేసు వేయొద్దు అనేది నేనైతే ఒప్పుకోను కూడా. మా ఆయన వద్దంటుండగా నేనైతే ఒప్పుకోను. నాకు సినిమా న్యాయం జరగాలి. నేను చాలా నాకు కొడుకు కానొస్తాడని నేను చాలా హ్యాపీ ఉండి చూసుకుంటా ఉన్నా. ఏడ్చి కళ్ళు కూడా మంటలు వచ్చేసినాయి. నా బిడ్డని చెప్పుకొని ఏడ్చి ఎంత అవస్థపడ్డాను నాకు తెలుసు. ఇవనే కామెంట్ వాళ్ళందరూ ఇప్పటి నుంచి పెట్టితే నాకు డబ్బులు వాళ్ళు వచ్చి ఇవ్వాలి. నాకు కామెంట్ పెట్టేవాడు నాకు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళ అమ్మ వాళ్ళకి వాళ్ళ ఆస్తులకి వాళ్ళకి నేను బాగాలేదు కదా. నా సినిమాని గురించి ఎవడు పెట్టొద్దు కూడా కామెంట్లు. నేను కష్టపడ్డా. నేను ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి బలంతో చేసుకుంటా వచ్చా. నాకేమి లేదు. ఇవాళ ఆస్తులు మొత్తం అయిపోయి ఒక బజార్ను పడింది. ఈ రైతు కుటుంబము బేదరాలైపోయి బయటపడి ఇవాళ ఆ మాట అనుకుంటే అంత ఎవలేని దుఃఖం వస్తామంది నాకు అందుకు. కాబట్టి నా గురించి ఎవరు పెట్టొద్దు దయచేసి. తప్పకుండా న్యాయం జరుగుతుంది.